కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి నీరు వస్తున్నాయంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషియే అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా కాంట్రాక్టులతో ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి ప్రాణహిత చేవెళ్లకు పనులు నిర్వహించింది కొత్త ప్రభాకర్ రెడ్డి కంపెనీలు కాదా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో స్థానిక గెస్ట్ హౌస్లో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించిన టన్నెల్ ద్వారానే మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి నీరు విడుదలవుతుందన్నారు. తోటపల్లి రిజర్వాయర్ను కావేరీ సీడ్స్ రిజర్వాయర్ను కమిషన్లకు ఆశపడి మల్లన్న సాగర్ రిజర్వాయర్గా ఏర్పాటు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు రైతులను యూరియా విషయంలో తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కోఆర్డినేటర్ చెరుకు విజయారెడ్డి, పార్టీ అధ్యక్షుడు స్వామి, నాయకులు చిలివేరి రామరెడ్డి, విజయపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మల్లన్న సాగర్లకి నీళ్లు వస్తున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభోత్సవం చేసిండ్రో ఒక్కసారి స్థానిక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టుల సోనీ ఇన్ఫ్రా అనే కంపెనీ పేరు మీద నువ్వు ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ చేసినావో, మళ్ళా ఇమాంబాద్ నుంచి ప్రాణహిత చేవెళ్ల భాగంగా ఏదైతుందో ఇమాంబాద్ టనల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు కూడా అప్పుడు ప్రారంభోత్సవం జరిగింది. ఆ టన్నల్ లేని నీళ్లు ఎక్కడికి వచ్చినాయి నీకు? ఈ రోజులు ఎల్లంపల్లి నుంచి నీళ్లు పంప్ అవుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో పనిచేసిందే ఈ కొత్త ప్రభాకర్. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు ఈ రోజు నీళ్లు వస్తున్నాయంటే మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఫ్లడ్ కెనాల్ ద్వారా నీళ్లు వస్తున్నాయి. మరి ఈరోజు పంపింగ్ చేస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం మన ఎల్లంపల్లి చేస్తే ఈసారి మిడ్ మార్నింగ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు మీ సాక్షాత్తు మీరు మీ ఎవరైతే హరీష్ రావు వాళ్ళ మరదలు ఉన్నదో కవిత, ఆమెనే మీ మీద నేరం మోపుతాను. ఏంటంటే అవినీతి అనకొండలు మీరు. ఇది వాస్తవాలు కాదా అని